ఎటు చూసినా నీటి ఇక్కట్లే. గుక్కెడు నీళ్ల కోసం ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. ముందు చూపు ఉన్న కొందరు మాత్రం జల కరువును జయిస్తున్నారు. ఆ కోవలోకే వస్తారు వరంగల్ మహానగరంలోని బృందావనం బహుళ అంతస్తుల భవనవాసులు. పెద్ద ఎత్తున ఇంకుడు గుంతలు నిర్మించి జల సంరక్షణ చేపట్టారు. తీవ్ర కరువులోనూ పుష్కలమైన జల సంపదతో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఓరుగల్లు నడిబొడ్డున ఉన్న ఈ ప్రాంతం వడ్డేపల్లి. ఒకప్పుడు జలసంపదతో అలలారిన ఈ ప్రాంతంలో ప్రస్తుతం తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. వడ్డేపల్లిలోనే ఉన్న బృందావనం బహుళాంతస్తుల సముదాయంలో మాత్రం పుష్కలంగా భూగర్భ జలాలు ఉన్నాయి. ఇంకుడు గుంతలతో ప్రతి బొట్టు ఒడిసిపట్టడమే వీరి విజయ రహస్యం. మూడేళ్ల క్రితం 4 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన బృందావన బహుళాంతస్తుల సముదాయంలో నిర్మాణదారుడు 54 ఇంకుడు గుంతలను నిర్మించారు. ఇక్కడ నివసిస్తున్న 275 కుటుంబాలకు నిరంతరం నీటి సరఫరా జరుగుతోంది. స్నానాల గది సహా వంట పాత్రలు, వాహనాలు కడిగిన నీరు మురుగు కాలువలోకి వెళ్లకుండా ఇంకుడు గుంతలోనే ఇంకేట్లు చర్యలు చేపట్టారు. ఒక ఇంకుడు గుంత నిండిన తర్వాత మరో ఇంకుడు గుంతలోకి నీరు వెళ్లే విధంగా ప్రత్యేక సాంకేతికతను ఉపయోగించారు. మురుగునీటిని కూడా శుద్ధి చేసే ప్లాంట్ నిర్మించారు. ప్రతిరోజు 1,50,000 లీటర్లను శుభ్రం చేసే సామర్థ్యం ఈ ప్లాంట్కు ఉంది. ఒడిసిపట్టిన నీటిని బృందావనం కాలనీవాసులు పొదుపుగా వాడుతున్నారు. బిందు, తుంపర్ల సేద్య పరికరాల ద్వారానే మొక్కలకు నీటిని అందిస్తున్నారు. నీటి సమస్య, నీటి తీవ్రత, నీటి ఎద్దడి దృష్టిలో ఉంచుకొని మేము ఇక్కడ ఇంకుడు గుంతలు ఒక సిస్టమేటిక్ వే, సైంటిఫిక్ అప్రోచ్లో కన్స్ట్రక్షన్ చేసినాము. యాక్చువల్గా నామ్స్ ప్రకారం 100 స్క్వేర్ మీటర్స్కి ఒక 6 క్యూమీటర్స్ ఇంకుడు గుంత అవసరం ఉంటుంది. బట్ మేము ఇక్కడ నామ్స్ ప్రకారమనే కాకుండా దానికంటే అవసరానికి ఎక్కువగానే ప్లాన్ చేసి ప్రతి నీటి చుక్కని బయటకు వెళ్లకుండా ఇక్కడ మా క్యాంపస్లోనే ఈ 4 ఎకరాల భూమిలోనే ప్రతి నీటి చుక్క ఇంకే విధంగా ప్లాన్ చేసాము. ఇంకుడు గుంతలోనే మేము మొదలుపెట్టిన దగ్గర నుండి ఒక్కరోజు కూడా మాకు ఇప్పుడు 3 ఇయర్స్ అయింది మేము కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి. ఫస్ట్ దగ్గర నుండి రోజు రోజుకు మాకు ఇంత ఎండలు కొట్టినా కూడా వాటర్ పెరుగుతూనే వచ్చింది, కానీ ఎప్పుడు తగ్గలేదు. ఏదైతే పర్మిషన్ ఇచ్చిందో 36 ఇంకుడు గుంతలు తవ్వాలని ఉండే, మేము దాన్ని 54 ఇంకుడు గుంతలు కూడా చేసినాము. కేవలం మీ ఈటీవీలో వచ్చిన దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను దాన్ని ఉన్నదాన్ని రెట్టింపు చేసి దీన్ని పెట్టి చేస్తున్నాం. బృందావనం బహుళాంతస్తుల సముదాయంలో ఉన్న పాతబావిని పూడ్చకుండా ఇక్కడ ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. కాంక్రీట్తో స్లాబ్ నిర్మించి నీటిని నిల్వ చేస్తున్నారు. ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్లే నీటి కొరతను అధిగమించామని బృందావనం వాసులు గర్వంగా చెబుతున్నారు. అప్పటి నుంచి ఏంటంటే ఇంకుడు గుంతలు వీళ్ళు ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేశారంటే, ఇంటర్లింక్డ్ అనేది చాలా గ్రేట్ థింగ్. యాక్చువల్గా ఎవరు చేయరు. ఏదైతే ఏదో గుంట తవ్వుతుందో ఏదో నామకే వస్తే తవ్వుతాము పెట్టేస్తాము అనే విధంగా కాకుండా ఒక టెక్నాలజీని యూజ్ చేసి దాన్ని బాగా చేశారు. అది బాగా నచ్చింది మాకు. మాకు ఇప్పుడు మేము ఇలా ఈ అపార్ట్మెంట్ 100 సంవత్సరాలు ఉన్నా 200 సంవత్సరాలు ఉన్నా అప్పటి వరకు నీటి ప్రాబ్లం అయితే రాదు అని మా ప్రగాఢ విశ్వాసం. అలాగే వేస్ట్ వాటర్ని యూజ్ చేయడం అనేది కూడా ఇక్కడ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. దానివల్ల కూడా మాకైతే కాన్ఫిడెన్స్ ఉంది, ఇక్కడ వాటర్ ప్రాబ్లం రాదు అనేది అయితే అందరికీ నమ్మకం ఉంది ఇక్కడ ఫ్లాట్ ఓనర్స్గా. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ చాలా బాగుంది. ఎప్పుడు వాటర్ ప్రాబ్లం ఉంది అనేసి రాలేదు. ఇప్పుడు సార్ వాళ్ళు తీసుకున్నటువంటి న్యూ టెక్నాలజీస్ ప్లస్ మేము వంటింట్లో యూజ్ చేసే గిన్నెలు తోమినప్పుడు కానీ అవన్నీ వేస్ట్ వాటర్ అంతా కూడా మళ్ళీ ప్యూరిఫైర్ చేసేసి చెట్లకి పెట్టడము, మురికి కాలువలోకి పంపించకుండా ఆ వాటర్ని కూడా మళ్ళీ మనం తిరిగి రీసైక్లింగ్ లాగా యూజ్ చేసుకోవడము, అలా చేయడం వల్ల ఇక్కడ వాతావరణం చాలా బాగుంది. ఇంకుడు గుంతలే భవిష్యత్తుకు ఆధారమని గ్రహించిన బృందావనం వాసులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టేలా బిల్డరు తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇక్కడ స్వచ్ఛమైన నీటిని పొందగలుగుతున్నామని ఇక్కడి వాసులు చెప్తున్నారు. ఇదే రకంగా ప్రతి ఒక్కరూ ప్రతి వర్షపు నీటిని ఒడిసిపట్టేలా ఇంకుడు గుంతల నిర్మాణాన్ని చేపడితే భవిష్యత్తులో నీటి కొరత అనేది ఉండదని వీరు చెప్తున్నారు. ఆ రకంగా మిగతా వారు సైతం వీరిని ఆదర్శంగా తీసుకోవాలని మనము కోరుకుందాం. కెమెరామెన్ ఇస్మాయిల్తో రమేష్, ఈటీవీ న్యూస్, వరంగల్.